అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ కావ్య, మన వానర టీవీ వీక్షకులు కూడా. సార్, ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేశ ప్రజలంతా ఏకంగా ఉండేది అటు దేశభక్తిని చూపించుకునే సందర్భాలు, నెక్స్ట్ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు దైవభక్తి, ఈ అంశాల్లో మాత్రం ఏకతాటిపైకి వస్తారు. మరి అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ముఖ్యమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు రాజకీయాలకు వివాదాలకు అడ్డాగా మారింది. అది మీరు ఎంతవరకు సమర్థిస్తారు? నిజంగా ఇది మీరు అన్నట్టు చాలా విచిత్రమైన పరిస్థితి అమ్మ. గతంలో టీటీడీ అనేది ఆ పవిత్రతకి మారుపేరుగా ఉండేది, రాజకీయాలకు అతీతంగా ఉండేది, వివాదాలకి అతీతంగా ఉండేది. ఏ రాజకీయ నాయకుడు కూడా టీటీడీని అడ్డాగా చేసుకుని రాజకీయాలు నడిపిన సందర్భం లేదు. ఆ టీటీడీ వీటన్నిటికీ కూడా సుదూరమైన దూరంలో ఉండి దాని పవిత్రతని, గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండేది. తర్వాత వాటి నిధులను కూడా ఎంతో పవిత్రంగా భావించి వాటి జోలికి వెళ్ళేవాళ్ళు కాదు ఎవరు. కానీ ఇప్పుడు టీటీడీ నిధులను కూడా గవర్నమెంట్ నిధుల్లాగా చక్కెరలాగా బుక్కే పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలోనే మనం చూసాం. తర్వాత టీటీడీకి గత శతాబ్దాలుగా ఉన్న కొన్ని నియమ నిబంధనలు కూడా తొంగలో తొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం కూడా చూసాం. తర్వాత తిరుమల తిరుపతిలో వాడే ఈ ద్రవ్యాలలో జరిగే కల్తీ కూడా మామూలు కల్తీ కాదు, ఏదో కొబ్బరి నూనెలో పల్లి నూనె కలవటం కాదు. ఒక జంతు పదార్థాల కొవ్వులు కూడా ఆ లడ్డు తయారీలోను, తర్వాత శ్రీవారి సేవల్లో ఉపయోగించే నేతిలోను జరగటం, ఇవన్నీ కూడా చాలా ఘోరంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు పరకామణి లాంటిది ఎంత నిబద్ధతతో చేస్తారంటే దాని మీద చాలా నిఘా ఉంటుంది. పరకామణిలో లెక్కించే సందర్భంలో అది ఒక 100 కోట్ల రూపాయలని ఒక ఉద్యోగి లోక్ అదాలత్లో రాజీ పడి కట్టాడు అంటేనే అసలు అతను ఎంత తీసుకుని ఉంటాడు. తర్వాత టీటీడీ లాంటి దేవస్థానం ఒక లోక్ అదాలత్ లాంటి చాట రాజీ పడి ఆ 100 కోట్లు ఇచ్చిన సాలని తీసుకోవటం ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఆ వివాదం రోడ్డుకి ఎక్కటం ఏంటి, ఇవన్నీ కూడా టీటీడీ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అయితే ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరకామణి వివాదం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు టీటీడీ కల్తీ లడ్డు అయితే కావచ్చు, గో సంబంధించినటువంటి వివాదాలు అయితే కావచ్చు, ఇట్లాంటి ఒకటి బయటకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తాజాగా బోమన్ కరుణాకర్ రెడ్డి గారు అయితే వెళ్ళి ఒక విగ్రహం వివాదం కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎప్పుడైతే ఈ వివాదం చెప్తున్నారో ఒక 3 రోజులకే ఈ రవికుమార్ అనే ఉద్యోగి పరకామణిలో దొంగతనాలు చేస్తున్న విజువల్స్ అయితే మనం చూసాం. అంటే ఇది ఇంటెన్షన్గా బయటకు వచ్చినాయి అంటారా, లేదంటే అప్పటికప్పుడు సందర్భానుసారంగా వచ్చినాయి అంటారు? లేదమ్మా, అదొక పథకం ప్రకారమే వచ్చినాయి. కానీ అతను 15 ఏళ్ళగా అక్కడ ఉద్యోగంలో ఉన్నాడు, ఈ 15 ఏళ్లలో కూడా చేస్తూనే ఉన్నాడు. కనీసం వైసీపీ ప్రభుత్వంలో పట్టుకుని గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక 100 కోట్లు కట్టించామని వైసీపీ అంటుంది. అంటే టీడీపీ ఆ ప్రయత్నం చేయలేదంటారా? టీడీపీ ప్రయత్నం చేయలేదని కాదు, మీరు అన్నట్టు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన అంశాల్లో తలదూర్చేయి కాదు. అదొక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా వాళ్ళే నిర్వహించుకునేవాళ్ళు. వాటి నిధులు కానీ వాటిల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకునే కాదు. తర్వాత దానికంటూ ఒక విజిలెన్స్ వ్యవస్థ ఉంది. టీటీడీకి కూడా అంతర్గత విజిలెన్స్ వ్యవస్థ ఉంది, తర్వాత భద్రతా వ్యవస్థ ఉంది, తర్వాత ఆ కోశాగారాన్ని కాపాడుకునేటువంటి వ్యవస్థలు అన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద పరకామణిలో జరుగుతుందన్న అంశం మరి గతంలో ఎప్పుడు కూడా వెలుగులోకి రాలా. మీరు అన్నట్టు మరి నిన్న ఆ వీడియోలు వైరల్ అయిన తర్వాత మాత్రమే పరకామణిలో ఏదన్నా కొంతమంది లుంగీల్లోనూ జేబుల్లోనూ కొన్ని చిన్న కొంత 1000-2000 ఇలాంటి దాచుకుని వెళ్ళి దొరికి విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్న సందర్భం చూశాం. కానీ మరి ఇంత ఒక ఆర్గనైజ్డ్గా ఒక వ్యవస్థీకృతంగా కొంతమంది ఒక గ్రూపును పెట్టుకుని రవికుమార్ అనే వ్యక్తి చేసి తర్వాత అది బయటపడినప్పుడు ఆ రోజున్న తిరుపతి దేవస్థాన పాలక మండలితో చర్చ చేసుకుని నేను రిటర్న్ చేస్తాను, మా మీద కేసులు పెట్టొద్దని, అందులో వాళ్ళల్లోనే ముఠాలో అంతర్గతంగా విభేదాలు వచ్చి దేవుడు సొమ్ము తినడం మంచిది కాదు, దీని మూలాన మనకి కీడు జరుగుతుందని ఏదో మానసిక భయం వచ్చి కొంత చర్చ జరగటం వలన బయటికి పొక్కినప్పుడు అప్పుడు తిరుపతి పాలక మండలిలో కొంతమంది పెద్దలు జోక్యం చేసుకుని అసలు ఈ కథ ఏంటి, ఖమ్మం విషయం ఏంటి అన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున జరిగింది, అతను చాలా ఆస్తులు కొన్నాడు అని తెలుసుకున్న తర్వాత కొన్ని ఆస్తులు వాళ్ళు కూడా బదలాయించుకున్నారని చెబుతున్నారు. బదలాయించుకుని ఇంకా కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో ఇక దాన్ని నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా దాన్ని తీసుకెళ్ళి మరీ పెద్ద కేసు అయితే ఇదంతా
ఇదంతా కూడా బయటకు వస్తుంది స్టోరీ అంతా. ఏ సిబిఐకో వెళ్ళింది అనుకోండి, అసలు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది, ఇతను ఏమేమి ఆస్తులు సంపాదించాడు, ఆ సెటిల్మెంట్ చేసింది ఎవరు, చేసినందుకు వాళ్ళు ఏమి తీసుకున్నారు, ఇవన్నీ రాకుండా లోక్ అదాలత్లో అంటే అది ఏంటంటే ఇద్దరు రాజీ మార్గంగా తిరుపతి దేవస్థానం కూడా 100 కోట్లు కనుక ఇతను కొన్ని ఆస్తులు గిఫ్ట్ డీడ్ కింద టీటీడీకి రాయించేసుకుని ఆ కేసును అక్కడికి మాఫీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇది బయటకు వచ్చింది. ఇది ఒక వ్యూహాత్మకంగానే బయటికి తీసుకొచ్చారు ఎవరన్నా కానీ. అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇవాళ బదనామా అవ్వాల్సింది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దీని మీద ఏం చర్య తీసుకుంటారో చూద్దాం అన్నట్టుగా ఒక తురుపు ముక్క వదిలారేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వైసీపీనే దీన్ని వెలుగులోకి తీసుకొస్తే ఈ రాజీ అనేది లోక్ అదాలత్లో ఏదైతే రాజీ చేసుకున్నారో అది జరిగింది వాళ్ళ ప్రభుత్వంలోనే కదా, ఇది వాళ్ళకి పెద్ద మచ్చగా అయితే ఉండిపోతుంది కదా సార్. అవును. అయితే ఏంటంటే దానికి కలిసి ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు లేరు, ఇప్పుడు దానికి కూడా వాళ్ళు ఒక డిఫెన్స్ పెట్టుకున్నారుగా, మేము కాబట్టి కట్టించాం, కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు గతంలో ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ కూడా కట్టించిన చరిత్ర లేదని దానికి కూడా వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు. మేము 100 కోట్లు సవాల్ కూడా చేశారు, అదే సిఐడితో కాదు సిబిఐతో చేయించండి అని చెప్పి. అవును. అంటే దానికి ఏంటి, మేము 100 కోట్లు కట్టించామంటే తిన్నది 1000 కోట్లు అయినప్పుడు 100 కోట్లు కట్టించింది కనపడుతుంది, కానీ తిన్నది తెలియదు కదా. ఆ రకంగా కూడా వాళ్ళు మేమే ఆ రోజు కూడా రక్షకులుగా నిలబడి మేము అతనితో గిఫ్ట్ డీడ్ తిరుపతి దేవస్థానానికి రాయించి శ్రీవారికి మేలు చేశాము అన్న ఒక బయటికి తీసుకొస్తున్నారు కదా. కాబట్టి ఇది ఒక వ్యూహాత్మకంగానే జరిగింది, కానీ యాదృచ్ఛికంగా అన్ని రోజుల నుంచి రాని వీడియోలు ఇప్పుడు ఎలా బయటకు వచ్చినాయి? ఇప్పుడు ఈ వివాదాలు జరుగుతున్నప్పుడు మీరు అడిగారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక అసంపూర్తిగా ఉన్న విగ్రహానికి వెళ్ళి అది శ్రీవారి మారుమూర్తి విగ్రహం, మారు విగ్రహం, అది శ్రీవారి విగ్రహంకే అంత అపచారం అని. తర్వాత టీటీడీ కూడా దాని మీద వివరణ ఇచ్చింది. ఆ శిల్పి ఎవరైతే వదిలిపెట్టి వెళ్ళాడో వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు, మా తండ్రి గారు చెక్కిన మాట సగం చెక్కాడు, అది కూడా శ్రీవారిది కాదు, అది శనీశ్వర స్వామి విగ్రహం, ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి అది ఎవరు డెలివరీ తీసుకునే వాళ్ళు లేరు, పూర్తి చేయగలిగిన పరిస్థితి లేక మేము వదిలిపెట్టేసి వెళ్ళిపోయాము. కానీ ఇలా ప్రతిసారి దేవుడి దగ్గరే అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరే వివాదాలు, భక్తుల యొక్క మనోభావాలతో ఇట్లాంటి ఘటనలు జరగడం అనేది అంటే ప్రభుత్వాలకని కాదు, అంటే దేవుడు అంటే భయం భక్తి ఉండాలని అంటారు కదా సార్. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు కూడా తాజాగా అదే చెప్పారు, దేవుడి యొక్క డబ్బు తిన్న వాళ్ళు ఆయనే చూసుకుంటారు అని చెప్పని. సో ఇట్లాంటి వివాదాలు తలెత్తడం అనేది నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఆంధ్ర రాష్ట్ర వ్యక్తి ఇంకొక వ్యక్తి అని కాదమ్మా. అప్పుడు నమ్మిన వాళ్ళకి దేవుడు, నమ్మని వాళ్ళకి దేవుడు లేదు, దేవత లేదు, అంతే కదా. ఇప్పుడు గతంలో ఇతర మతస్థులు దాని చైర్మన్గా ఉన్నప్పుడు మామూలుగా ఒక భక్తుడికి ఉండంత శ్రద్ధ వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దేవుడు వాళ్ళకు ఉండాడు, ఏదో పోస్ట్ ఇచ్చారు చేశాడు, దాంట్లో దండుకోవాల్సింది దండుకుంటారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక హిందూ వ్యక్తి కాదండి, అన్ని మతస్థులని వాళ్ళ కుమార్తె వివాహాన్ని వేరే క్రైస్తవ మతాచారం ప్రకారం చేశాడని కూడా ఫోటోలతో వచ్చినప్పుడు కూడా ఆయన ఏమి కాదు, మా అమ్మాయి కాదు, నేను చేయలేదని అంటలేదు కదా. మరి ఆ ప్రభుత్వంలో అంటే గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు పాలక మండలికి సంబంధించి ఇట్లాంటి విరుద్ధమైన చర్యలు ఏమైనా చేపడుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎందుకు అపోజ్ చేయలేకపోయారు? అసలు ఆయన నియామకాన్నే ప్రశ్నించారు. నియామకాన్ని ప్రశ్నించినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన బంధువు, వాళ్ళ తండ్రికి ఆత్మీయుడు ఉన్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ప్రశ్నించగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి కూడా వేరే మతస్థుడు, ఆయన బొట్టు పెట్టి తిరుగుతున్నాడు కదా. మొన్న కరుణాకర్ రెడ్డి గారు ఒక సవాల్ ఇస్తున్నాడు, హిందూ మతం కోసం నేను ప్రాణమైన త్యాగం చేస్తాను, హైందవ మత సాంప్రదాయాలు కాపాడటానికి నేను పోరాడతానని కూడా మాట్లాడాడు కదా. అది ఎవరైనా చెప్పొచ్చు, ఏముందానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకున్నావు అని ప్రశ్నించే హక్కు ఎవరికన్నా ఉందా? కానీ కొన్ని దేవాలయాలకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా సార్, అంటే హిందువులు మాత్రమే వీటిలో ఈ మతాచారాలు వీటికి సంబంధించి ఇట్లాంటివి ఫాలో అవ్వాలని చెప్పని. బట్ టీటీడీకి ఇది కంప్లీట్ ఆపోజిట్ కదా. టీటీడీకి కూడా ఉన్నాయి కొన్ని శతాబ్దాలుగా, ఎవరన్నా అన్ని మతస్థుల్ని దర్శనం చేసుకోవద్దని లేదు, ఎవరైనా రావచ్చు, కానీ డిక్లరేషన్ ఇవ్వాలి. నేను ఈ దేవాలయాన్ని సంప్రదించినప్పుడు ఇక్కడ పద్ధతుల్ని నేను పాటిస్తానని ఒక డిక్లరేషను, నేను అన్ని మతస్థుడిని అయినప్పటికీ ఈ దేవాలయాన్ని నేను ఇష్టపూర్వకంగా దర్శనం చేసుకుంటున్నాను, ఇక్కడ ఉండే సాంప్రదాయాల్ని పద్ధతుల్ని వీటిని గౌరవిస్తాను, ఈ వ్యవస్థనని రాయాలి, సంతకం పెట్టాలి. అది పెట్టట్లేదు, అది దర్శనం వరకు, అంతే. నేను పదవులు అనుభవించడం అది మరి టీటీడీలో అట్లాంటి చట్టం ఏం లేదు, అలాంటిది ఎవరు ఊహించలా. అన్ని మతస్థుల్ని దీనికి అధ్యక్షులుగా పెడతారనేది
అనేది ఊహకు అందల ఆ రోజున. కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అన్ని మతస్థులు దీనికి ఇప్పుడు కొత్తగా జరిగింది. తర్వాత అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం, ఎవరినైనా నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వాళ్ళకి దగ్గర వ్యక్తిని వాళ్ళు నియమించుకున్నారు. అతను ఏ మతస్థుడు వాళ్ళకి తెలియదని కాదు. అట్లాంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి వస్త్రాలు అవి సమర్పిస్తున్నాడు కదా. ఆయనకి గౌరవం ఉన్నా లేకపోయినా, ఆ మతం మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా, ఆయన ప్రసాదం స్వీకరించకపోవచ్చు, తీర్థం స్వీకరించకపోవచ్చు, లేకపోతే కేశఖండం చేయించుకోకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా వెళ్ళి, ఎందుకంటే చాలామంది మీరు ఇంతకుముందు చెప్పారు ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు హిందూ బాలాజీకి అని, వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం ఆయన వెళ్తున్నాడు. ఆయన పబ్బం ఆయన గడుపుకుంటున్నాడు అంతే తప్ప ఆయనకి విశ్వాసం ఉందా లేదా అని ఏమన్నా లిట్మస్ టెస్ట్ చేయగలిగిన పద్ధతి ఏదైనా ఉందా? లేదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు.